ఎవరైనా ఫస్ట్ టైం బయర్ అయితే, సెకండ్ టైం బయర్ అయితే కనుక తప్పనిసరిగా ఒక ప్రొఫెషనల్ రియాల్టర్ని మీరు అపాయింట్ చేసుకోండి. అప్పుడు మీరు అంటారు, సార్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఎవరు నమ్మన్నాడండి సార్, వాళ్ళు చీట్ చేస్తున్నారు అంటారు. కరెక్ట్, మీరు చెప్పేది 100% రైట్. కానీ నేను చెప్పేది ఏంటంటే 100 మంది ఉన్నారంటే 90 మంది మంచోళ్ళు ఉంటారు, 10 మంది చెడ్డోళ్ళు ఉంటారు. ఆ 10 మంది చెడ్డోళ్ళు చేసి మీరు 90% మీరు క్యాలిక్యులేట్ చేస్తున్నారు. అది కరెక్ట్ కాదండి. ఒక 20-30 ఇయర్స్ బ్యాక్ రియల్ ఎస్టేట్ అంటే సెటిల్మెంట్. రియల్ ఎస్టేట్ అంటే ఏంటి? ఖద్దరు బట్టలు వేసుకొని, బంగారం 2 కేజీలు ఒంటి మీద వేసుకొని, టాటా సుమో వేసుకొని, నలుగురు ఒక వెనకాల 10 మంది వచ్చి అక్కడ కబ్జా చేసి లేపేయడం, సెటిల్మెంట్ చేయడం. అది కాదండి, అది మారిపోయింది. అన్ఫార్చునేట్లీ ఇండియాలో ఏంటంటే బ్రోకర్ అంటే దౌర్భాగ్య స్థితిలో అనవసరం లేనిపోయిన మీనింగ్ ఉంటుంది. అమెరికాలో బ్రోకర్ అంటే దండేసి నమస్తే పెడతారు, దండం పెడతారు, గార్లాండెడ్ జాబ్ అంటాం. సో బ్రోకర్కు ఉన్న విలువ వెస్ట్రన్ కంట్రీస్లో, ఇక్కడికి వచ్చేసరికి అది లేదు. ఎందుకంటే